గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసే ముందు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ప్రధాన వార్తగా అంటే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిద్ధుకే కిరీటం అంటూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది అనేది ఒక వార్త కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూస్తే వడదెబ్బతో 9 మంది మృతి అంటూ కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణ శాఖకు సంబంధించి కూడా. అలాగే ఇక 111 జీవో రద్దు చేశారు అనేది కూడా మనకు ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. సో మరొక వార్త చూస్తే అంతఃపుర రహస్యం అక్షర సత్యం అంటూ కూడా మనకి కనిపిస్తుంది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే కాంగ్రెస్ లోకి రమ్మన్నది నిజమే అంటూ ఆ పార్టీలోని నా అనుమయుల్లో అత్యధికులదే ఇదే మాట ఉంది అంటూ కూడా ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక న్యాయమంత్రిగా రిజిజుపై వేటు పడింది అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఇక ఆ పిల్లలు మృత్యుంజయులు అంటూ మరొక దగ్గర వార్త. ఇక ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నిలిపివేశారు అనేది కూడా ఒక వార్త కనిపిస్తుంది. సో ఇక బీసీలకు బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో అన్నిటికీ సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక హైదరాబాద్, భోపాల్లో బీజేపీ అగ్రనేతలే లక్ష్యంగా చేసుకున్నారు అనేది కూడా ఎవరు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. సో ఫస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఇక వడదెబ్బతో 9 మంది మృతి అనేది చూసుకున్నట్లయితే ఎండలకు తోడు ఈ ఉక్కపోతలు, వడగాల్పులకు తోడు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మరి రాష్ట్రంలో 9 మంది వరకు కూడా పలు చోట్ల మృత్యువాత పడ్డారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ప్రజలు, అలాగే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరి దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికీ అధికారులు మరి 12 గంటల తర్వాత 4 గంటల వరకు కూడా బయటికి ఎవరిని వెళ్ళొద్దు, అత్యవసరం అయితే తప్ప అంటూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల విపరీతమైన వడగాల్పులకి ఉక్కిరి బిక్కిరి అవుతూ మరి మృత్యువాత పడుతున్నటువంటి దృశ్యాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకు, ఎండ వేడిమికి, అలాగే భద్రాద్రి, మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలకు, అలాగే పాల్వంచలో పిడుగుపాటుకు మరొకరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మొత్తంగా అయితే వడదెబ్బ కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, మరి పిడుగుపాటు కావచ్చు, మొత్తం కూడా 9 మంది మృత్యువాత పడ్డట్లుగా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా 9th పేజీలో మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే సిద్ధుకే కిరీటం అంటూ ఇంకా ఎట్టగేలకు తెర పడింది అని తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేతలు తీసుకున్నటువంటి నిర్ణయం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ అధిష్టానానికి మేము కట్టుబడి ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీగా శివకుమార్ని నిర్ణయించింది అధిష్టానం అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకా దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే కుదిరిన సయోధ్య, అలాగే సోనియా జోక్యంతో తగ్గిన డీకే అంటూ కూడా ఇచ్చారు. సో అలాగే ఇక ఇద్దరు నేతలు కూడా ఢిల్లీ నుంచి హుటాహుటిన బెంగళూరుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంటనే వారిద్దరికి కూడా పదవులు కట్టబెట్టిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఏమాత్రం కూడా ఎవరి మీద ఎవరు కూడా అసూయ పడకుండా మరి అధిష్టానానికి శిరస వహించారు ఇద్దరు కూడా అంటూ తెలుస్తూ ఉంది. సో అలాగే ఆ తర్వాత వారిద్దరు కూడా ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రి సిఎల్పి భేటీ, అలాగే నేతగా సిద్ధరామయ్యని ఎన్నిక చేసినట్లుగా తెలుస్తుంది. సిద్ధరామయ్య కూడా రైతు బిడ్డగా ఉన్నారు అనేది కూడా కొంతమంది తీర్మానం. అలాగే ప్రతి రాజ్భవన్ కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలికినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రేపు ప్రమాణం చేయబోతున్నారు అంటూ ఇచ్చారు. విపక్షాల ఐక్యతకు వేదికగా కార్యక్రమం ఉండబోతుంది. రేపు మధ్యాహ్నం 12:30 సీఎం మరి ఇద్దరు కూడా మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇంకా చూస్తే విపక్ష సీఎంలు స్టాలిన్, అలాగే మమత, నితీష్, సోరెన్కు కూడా ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక పవార్, అఖిలేష్, ఫారూక్ అబ్దుల్లా, ఉద్ధవ్ కూడా హాజరవుతారు. ఇక కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్, కేజ్రీ, మాయావతికి నో అంటూ మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళకి మాత్రం మరి ఆహ్వాన పత్రికలు పంపలేదు అనేది కూడా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. సో మొత్తంగా అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకే ఇద్దరు కూడా చెరొక పదవిని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 12:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక తన గురూజీ జోస్యంతోనే వెనక్కి అంటూ ఇచ్చారు. రాజయోగం లేదు, డిప్యూటీ తీసుకో అంటూ
వచ్చే ఏడాది చివరకు ఏడాది యోగం ఉంటుంది అంటూ డీకేకు గురువు ద్వారకానాథ్ కూడా కొన్ని సూచనలు చేశారు. ఆయన సూచనల మేరకు కూడా కొంత ఆయన ఎటువంటి ఇబ్బందికి గురి కాలేదని కూడా తెలుస్తుంది. ఇక డీకే ట్రబుల్ షూటర్ అంటూ ఇచ్చారు. ఇక విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్లోకి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా కూడా తెలుస్తుంది. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్లో తిరుగుతూ ఉన్న దాఖలాలు ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రైతు బిడ్డ సిద్ధరామయ్య అంటూ ఇచ్చారు. న్యాయవాది నుంచి రాజకీయ నేతగా రెండోసారి సీఎంగా దిగ్గజ నేత అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆయన మాత్రం సిద్ధరామయ్య మాత్రం రైతు బిడ్డగా ఉన్నారు కాబట్టి రైతులకు ఆయన రావడమే కరెక్ట్ అంటూ మరి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే ఇంకా సిద్ధుకే కిరీటం దక్కింది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 111 రద్దు అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన హెడ్లైన్కి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే ఇచ్చారు. సో దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇక కుల వృత్తుల వారికి చూసుకుంటే ₹1,00,000 సాయం అందిస్తున్నాం, విధి విధానాలకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కూడా చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక విఆర్ఏల క్రమబద్ధీకరణకు ఓకే చేసింది రాష్ట్ర సర్కార్. అలాగే 23,000 మందికి లబ్ధి అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టేశారు. దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మనకి తెలియాలి. అలాగే ఇక 2వ విడత గొర్రెల పంపిణీ వేగవంతం చేయనట్టు కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక నిన్న సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో తొలి భేటీ అనంతరం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్కు 10 కొత్త పోస్టులు మంజూరు చేశారు. దీని విషయంలో కూడా మాట్లాడారు నిన్న అనేది ఇచ్చారు. కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం జలాలకు గండిపేటకు కూడా అంటూ ఇచ్చారు. అలాగే మూసి హిమాయత్ సాగర్కు తరలించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్ అనేది కూడా క్యాబినెట్లో మరి నిన్న తీసుకున్న నిర్ణయం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హుస్సేన్ సాగర్కు గోదావరి జలాలు, అలాగే మూసి ప్రక్షాళన, ఉమామహేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 38 డిఎంహెచ్ఓ పోస్టులు రిలీజ్ చేస్తున్నారు. కొత్తగా 40 పిహెచ్సిలు కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో మార్పులకు కేబినెట్ కమిటీకి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇక మైనారిటీ కమిషన్లో జైన్ సామాజిక వర్గానికి చోటు దక్కించుకున్నారు అని కూడా ఇచ్చారు. అలాగే 21 రోజుల పాటు ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఒక్కొక్క పాయింట్పై ఒక రోజంతా కూడా ప్రస్తావించి ఒక రోజంతా కూడా మరి దాని గురించి వివరించే కార్యక్రమమే ఉంటుంది. కాబట్టి 21 రోజులు కూడా 21 అంశాలపై మాట్లాడతారు అంటూ కూడా సీఎం కేసీఆర్ అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశం ప్రజలందరి దృష్టికి వెళ్ళిపోవాలి, ప్రజలందరిలో కూడా అవగాహన రావాలి ఒక్కొక్క అంశం పైన అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక పలు కీలక నిర్ణయాలను కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. నూతన సచివాలయంలో తొలిసారి సమావేశమైన నేపథ్యంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 111 కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇల్లు కట్టుకో లేఅవుట్ వేసుకో అంటూ 111 పరిధిలో స్వేచ్ఛగా మరి రాయల్టీ ఇక్కడ హెచ్ఎండిఏల నిబంధనలే అంటూ కూడా ఇచ్చారు. ఇక వినియోగం మార్చికి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే నాలా కనెక్షన్స్ కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక కన్వెన్షన్కు 6,000 చొప్పున కోట్లు, కన్వర్షన్స్ తోటి 6,000 కోట్లు కూడా అంటూ ఇచ్చారు. ఇక 111 రద్దుతోటి అనేక విషయాల్లో కొంత మేలే జరిగిందని చెప్పుకోవచ్చు అన్నట్లుగా మాత్రం మనకి ఇచ్చారు. సో మెయిన్ డీటెయిల్స్ అంటే మనకి 11th పేజీలో చూడొచ్చు అంటూ మనకి ఇచ్చారు. కానీ మెయిన్ అంటే మనకి ప్రధానంగా అంటే 111 రద్దు చేశారు. తర్వాత కుల వృత్తుల వారికి ₹1,00,000 సాయం అందిస్తున్నారు. అలాగే విధి విధానాలను బట్టి క్యాబినెట్లో సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అలాగే 2వ విడత గొర్రెల పంపిణీ కూడా వేగవంతం చేయాలంటూ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా 21 రోజుల మరి తెలంగాణ 21 రోజులు జరుగుతున్నటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కూడా ఘనంగా జరగాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మరి సీఎం కేసీఆర్ ప్రకటించేసినట్లుగా మనకి ఇక్కడైతే మెయిన్గా ఇచ్చారు. ఇంకా మెయిన్ డీటెయిల్స్ అంటే మనం 11th పేజీలో చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే కాంగ్రెస్లోకి రమ్మన్నది నిజమే అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఆ పార్టీలో నా అనుమయుల్లో అత్యధికులది ఇదే మాట ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కేసీఆర్ను దించాలనే లక్ష్యంతోనే బీజేపీలో చేరాను అంటూ అమ్ముడుపోయానంటూ నా ప్రతిష్టను దెబ్బతీశారు అనేది కూడా మనకి ఇక్కడ మరి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ అమ్ముడుపోలేదు నేను అంటూ కూడా చెప్తున్నారు. ఇక అమ్ముడుపోయానంటూ నా
నా ప్రతిష్టను, నా పరువునంతా కూడా దెబ్బతీసేశారు అనేది కూడా కొంత మరి కేసీఆర్పై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక పార్టీ మారతానంటూ దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. బీజేపీలోనే కొనసాగుతా అంటూ రాజగోపాల్ రెడ్డి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఆయనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 9th పేజీలో చూడొచ్చు. అలాగే 10 మెట్లైనా దిగుతా అంటూ ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ అంటూ ఇచ్చారు. కోరుకునే వారంతా కూడా కాంగ్రెస్లోకి రావాలి. కేసీఆర్ను వ్యతిరేకంగా కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి రావాలి అంటూ కూడా కనిపిస్తుంది. ఏదైనా ఉంటే సోనియా దగ్గరే మాట్లాడుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక వివేక్, రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి అలాగే ఈటెల క్షణికావేశంలో బీజేపీలో చేరారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా వీళ్ళంతా కూడా క్షణికావేశంలో కేసీఆర్ని విడిచిపెట్టి క్షణికావేశంలో బీజేపీలో చేరారు అంటూ కేసీఆర్ని ఓడించడం బీజేపీ వల్ల కాదు అంటూ కూడా మరి కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 2 కోట్ల ప్రభుత్వ ధనంతో తెలంగాణపై ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడం ఏంటి అంటూ కూడా త్వరలో కాంగ్రెస్ అలాగే డిక్లరేషన్ ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు 200 కోట్లతోటి పార్టీ ప్రచారం కొనసాగించుకోవడం ఏంటి, 50 కోట్లు పెట్టి యాడ్స్ చేయించుకోవడం ఏంటి అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీని. అలాగే ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఇంకా క్షణికావేశంలో మీరు టీఆర్ఎస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అని చెప్పినప్పుడు అందరూ కూడా మరి క్షణికావేశంలో కాదు, మీరు చేస్తున్న గాయత్యాలకే మేము జాయిన్ అయ్యాం వెళ్ళి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక అసలు 200 కోట్లతో ప్రజల ధనాన్నంతా కూడా వృధా చేస్తున్నారు మీరు అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 6th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే హైదరాబాద్, భోపాల్లో బీజేపీ అగ్రనేతలే లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎయిర్ గన్తో ఫైరింగ్ ప్రాక్టీస్ అందుకే చేస్తున్నామంటూ కమలాపతి స్టేషన్ పేల్చివేత కుట్ర జరుగుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. హజీబ్గంజ్ పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇక ప్రధాని మోదీ ప్రారంభించారనే ఒక టార్గెట్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. మోతీలాల్ స్టేడియం నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హిజ్జత్ తహ్రీన్ ఉగ్ర లక్ష్యాలు ఇవే అంటూ కూడా ఉగ్రవాదుల యొక్క లక్ష్యాలను బట్టి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఏటీఎస్ ప్రాథమిక దర్యాప్తులో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఇంకా అలాగే బిర్యానీల్లో, లడ్డూల్లో దానిమ్మ పేరుతో కోడ్లు పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తుంది వాళ్ళు ఉగ్రవాదులు అనేది కూడా తెలుస్తుంది. హైదరాబాదు, భోపాల్లో బీజేపీ అగ్రనేతలే లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క కుట్రలన్నీ పన్నుతున్నారు ఉగ్రవాదులు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. లడ్డూలో, అలాగే బిర్యానీలో, అలాగే దానిమ్మలో వాళ్ళ యొక్క కోడ్ రూపొందించుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఇంకా ఏమేమి చేస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ మనం 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే హైదరాబాదే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలే లక్ష్యంగా పెట్టుకున్నారు ఉగ్రవాదులు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసి ఆ పిల్లలు మృత్యుంజయులు అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. కూలిన విమానం, అమెజాన్ అడవిలో చిక్కుకున్న 4 తోబుట్టువులు అంటూ ఇచ్చారు. ఇక 11 నెలల శిశువు సహా 3 10 ఏళ్లలోపే పిల్లలున్నారు. ఇక మరొకరికి 13 ఏళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ఇక 40 మీటర్లు ఎత్తున్న చెట్లు, అలాగే క్రూర మృగాలు ఉన్నటువంటి దట్టమైన అడవిలో 17 రోజులు 100 మందికి పైగా సైనికులు 3 హెలికాప్టర్లలో ఆపరేషన్ జరిపిన సురక్షితంగా ఆ పిల్లలు, తల్లి, పైలట్ మరొకరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ పిల్లలు మాత్రం చాలా సురక్షితంగా ఉన్నారు, వాళ్ళు మృత్యుంజయులు ఎంతైనా కూడా అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 10th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే అంతఃపుర రహస్యం అక్షర సత్యం అనేది మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక నేనున్నప్పుడు అక్కడే ఉన్నాను, విన్నదే చెప్పాను అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటిది అనేది చూసినట్లయితే సిబిఐ ఎస్పీ నాతో చిట్చాట్గా మాట్లాడారు అంటూ ఇక్కడ వివేక హత్య కేసుకు సంబంధించి ఇచ్చారు. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. అలాగే వివేకాది గుండెపోటు అని నేనేమి చెప్పలేదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకొక వార్త చూసినట్లయితే ఆయన చనిపోయారని నన్ను అడగలేదు సిబిఐ అధికారులు అసలు అంటూ కూడా చెప్తున్నారు. విషయం నేనే అసలు ఏం చెప్పలేదు, ఈ విషయం పోలీసుల నుంచే లీక్ అయింది తప్పితే నా నుంచి కాదు, ఒకవేళ వాళ్ళ నుంచే లీక్ అయి ఉండొచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కేసులో నేను సాక్షిని కాదు అంటూ కూడా అజయ్ కల్లం చెప్తూ ఉన్నారు. ఇక వివేక కేసులో వాగ్మూలంపై అమాయకత్వంగా
విధంగా ప్రదర్శిస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక నేడు సిబిఐ ముందుకు మాత్రం అవినాష్ హాజరు కాబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఓవైపు బెయిల్ రద్దు చేశారు, అందులోనే మళ్ళీ విడుదల అంటూ కూడా ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం అలాగే సిజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నిందితులను ఎర్రగంగిరెడ్డి కోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది నిందితులకు అంటూ కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనం మళ్ళీ 9th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే నేడు సిబిఐ ముందుకు అవినాష్ హాజరు కాబోతున్నారు అనేది ఇచ్చారు. వివేక హత్య కేసు అయితే ఒక కొలిక్ అయితే రావట్లేదు. మరి కుమార్తె సునీత అలాగే అల్లుడు కూడా అనిల్ కూడా అక్కడ మరి సిబిఐ ముందుకు వెళ్తున్నట్లుగా ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందని ఆరా తీస్తున్నట్లుగా మాత్రం తెలుస్తుంది. కానీ ఒక కొలిక్ అయితే ఇది రావట్లేదు అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేస్తే. సో మరొక వార్తాపత్రిక చూస్తే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకు ఫస్ట్ ప్రధానంగా అంటే 111 ఎత్తివేత అంటూ ఇచ్చారు. ఇక 84 గ్రామాలకు హెచ్ఎండిఏ రూల్స్ ఉంటాయి అంటూ ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్ అనేది ఇచ్చారు. ఏం నిర్ణయాలు తీసుకున్నారు అనేది మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక జనాభాకు తగ్గట్టుగా బీసీలకు నిధులు అంటూ మరొక దగ్గర అయితే మనకి వార్త కనిపిస్తూ ఉంది. ఇంకా బండి సంజయ్ ఇంకా ఇతరత్ర మంత్రులంతా కూడా అక్కడ సంతోషం అలాగే హర్షం వ్యక్తం చేస్తూ కనిపిస్తూ ఉన్నటువంటిది. ఇంకా బజరంగ దళను నిషేధించి కుట్ర చేస్తున్నారు, అదే జరిగితే కేసీఆర్ సంగతి తేలుస్తామంటూ బండి సంజయ్ కూడా కొంత ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే కేసీఆర్ను వ్యతిరేకించేటోళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి రండి అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ను ఓడించుడి బీజేపీతో కాదు అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ను ఓడించడం అనేది బీజేపీ వల్ల కాని పని. కావాలని ఒకవేళ టీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి రండి అంటూ రేవంత్ పిలుపునిస్తున్నారు. అలాగే ఇక సిద్ధరామయ్యే సీఎం అంటూ మరొక వార్త అయితే మనకి ఇచ్చారు. ఎట్టకేలకు తీర్పు వెలువరించింది అధిష్టానం అనేది మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై స్టే విధించారు అనేది కూడా మనకి ఇక హైకోర్టులో దీనికి సంబంధించి ఇంకా కొన్ని వెల్లడవలసిన అవసరం ఉంది అంటూ ఇచ్చారు. అలాగే లైసెన్స్ రెన్యువల్ కావాలంటే సిరిసిల్ల పోవాలన్నట అంటూ మనకు ఒక వార్త ఇచ్చారు. ఏ లైసెన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఇక వడ్లు తెచ్చి నెలైనా కూడా ఇంతవరకు కొనలేదు, అవన్నీ కూడా మొక్కలు వచ్చేస్తున్నాయి అంటూ కూడా మరొక వార్త అయితే మనకి ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. సో అన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూసుకుందాం. సో ఫస్ట్ చూసినట్లయితే 111 ఎత్తివేత అంటూ ఇచ్చారు. ఇక ఆ 84 గ్రామాలకు హెచ్ఎండిఏ రూల్స్ ఉంటాయంటూ చెప్తున్నారు. ఇక రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏలను రెగ్యులరైజేషన్కు ఓకే చేశారు రాష్ట్ర సర్కార్ అంటూ ఇచ్చారు. కాళేశ్వరం నీళ్లతో మూసి హిమాయత్ సాగర్కు హుస్సేన్ సాగర్కు లింక్ పెడుతున్నారు. గోదావరి జలాలు కూడా ఇక నుంచి ట్యాంక్ హుస్సేన్ సాగర్లోకి కలవనున్నాయి అనేది ఇచ్చారు. హైదరాబాద్లో 6 డిఎంహెచ్ఓ పోస్టులకు భర్తీ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. ఇక అలాగే ఇంకా చూసినట్లయితే వివరాలను వెల్లడించినటువంటి మంత్రి హరీష్ రావు ఇవన్నీ విషయాలను కూడా మరి మంత్రి హరీష్ రావు వెల్లడించారు అని తెలుస్తుంది. ఇంకా డిఎంహెచ్ఓకి అలాగే ఇంకా జాబ్స్ సంబంధించి కూడా అన్నీ కూడా కొన్ని రిలీజ్ చేసినట్లుగా క్యాబినెట్లో తొలి సమావేశంలో నిర్ణయించారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంకా అలాగే కుల వృత్తిదారులకు కూడా ₹1,00,000 ఆర్థిక సాయం అందించడానికి కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 2nd పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక జనాభాకు తగ్గట్టుగా బీసీలకు నిధులు అనేది మనం చూసినట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పిస్తాము అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే బీజేపీ బీసీ డిక్లరేషన్లో కొన్ని ప్రకటనలు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తామంటూ కూడా బీసీ వర్గీయులకు చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఎన్నికల్లో పోటీ పడలేని చిన్న కులాలకు కూడా ప్రయారిటీ ఇస్తామంటూ కూడా ఎన్నికల్లో పోటీ పడలేనటువంటి చిన్న కులాలు ఏవైతే ఉంటాయో ఆ కులాలకు కూడా ప్రయారిటీ ఎక్కువగా ఇస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు బండి సంజయ్. అలాగే ఇంకా ఎన్నికల్లో పోటీ పడలేని చిన్న కులాలకు ప్రయారిటీ ఇస్తాం, వచ్చే నెలలో 1,00,000 మందితో బీసీ గర్జన నిర్వహిస్తామని కూడా వెల్లడి చేస్తూ ఉన్నారు బండి సంజయ్. అలాగే ఇంకా చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలని ఆరోపణ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎత్తివేస్తాం ఖచ్చితంగా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా రానున్న కాలం అంతా కూడా బజరంగ దళను
నిషేధించి కుట్ర చేస్తున్నారు కాబట్టి అది కనుక జరిగితే మాత్రం అదే జరిగితే కేసీఆర్ సంగతి ఏంటో కూడా తెలుస్తామంటూ బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా సిద్ధుకి కిరీటం దక్కించింది కాంగ్రెస్ అగ్రనేతగా అంటూ ఇచ్చారు, సీఎంగా అంటూ. అలాగే 111 ఎత్తివేశారు, ఇంకా జనాభాకు తగ్గట్టుగా బీసీలలో కూడా ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ. సో ఈ రోజు మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.